బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్ 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. Is comparing with others correct or wrong? Comparing with others కరెక్టా తప్ప? వేరే వాళ్ళతో పోల్చుకోవడము సరైనదా తప్ప? అక్కని చూసి నేర్చుకోరాదు, తమ్ముని చూసి నేర్చుకోరాదు, అన్నం చూసి నేర్చుకోరాదు. వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారో, ఇదే కదా కంపారిజన్. వేసారునా ఇంట్లో అమ్మాయినా కంపేర్ చేస్తారు, బయటకు వచ్చిన బయట వాళ్ళు కూడా కంపేర్ చేస్తున్నారు. చూడండి, కంపేరింగ్ ఉండాలా ఉండకూడదు అంటే నో, ఉండకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి వేరు, మరొక వ్యక్తి వేరు. ఇతని ఆలోచనలు వేరు, అతని ఆలోచనలు వేరు. ఇతని స్కిల్స్ వేరు, అతని స్కిల్స్ వేరు. ఇతని ప్యాషన్ వేరు, అతని ప్యాషన్ వేరు. సొంత అన్నదమ్ములైనా, సొంత అక్క చెల్లెలైనా, ఒకే క్లాస్లో ఒకే బెంచ్ మీద కూర్చున్న ఇద్దరైనా, ఇద్దరు వేరు వేరు. నేను మాట చెప్తాను, అరే అక్కని చూసి నేర్చుకోవచ్చు కదరా. అక్కకి చూడు మ్యాథ్స్ లో ఎలా మార్క్స్ వచ్చాయో, అక్కకి చూడు మ్యాథ్స్ లో ఎలా మార్క్స్ వచ్చాయో, నీకేంటో ఎలా వచ్చాయి అని తమ్ముడు అంటుంటే, తమ్ముడు అంటాడు, అమ్మా నేను పరిగెడుతున్నాను, మా తమ్ముడు పరిగెత్తడు. వీడు పరిగెత్తడంలో ఫాస్ట్, ఆ మ్యాథ్స్ లో ఫాస్ట్. నో కంపారిజన్. కంపేరింగ్ ఉండాలి, అదర్స్ తో కాదు, సెల్ఫ్ తో ఉండాలి. ఈరోజు నాకు రేపు నాకు కంపేరింగ్ ఉండాలి, నిన్నటి నాకు ఈ రోజు నాకు కంపేరింగ్ ఉండాలి. నేను కంపేర్ చేసుకుంటూ ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ ప్రయాణం వేరు, మన ప్రయాణం వేరు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వేరు, మన డేట్ ఆఫ్ బర్త్ వేరు. ఎస్ ఆర్ నో? కంపేరింగ్ అనేది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ చేసే అతి పెద్ద తప్పు. డోంట్ కంపేర్. ఒకరిని మరొకరితో ఎప్పుడు కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి వేరు, మరో వ్యక్తి వేరు కాబట్టి. వాట్ ఆన్సర్? గుడ్. బిజినెస్ భారంగా మారిపోయిందా? బిజినెస్ స్ట్రాటజీస్ నేర్చుకుని నష్టాల నుంచి లాభాలకి బిజినెస్ తీసుకెళ్లాలనుకున్నారా? మీకోసమే గ్రో యువర్ బిజినెస్ అని 3 అవర్స్ ఆన్లైన్ వర్క్షాప్ 3000 రూపీస్ ఉన్న ఈ వర్క్షాప్ కేవలం 99 రూపీస్ మాత్రమే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం కేవలం అనారోగ్యాలు వచ్చిన తర్వాతనే అర్థమవుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవాడికి అర్థమవట్లేదు. నేను నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నాము అని మీరు చెప్పగలరా? అసలు ఈ విషయంగా ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ విధంగా మన సమాజంలో ఆరోగ్యవంతమైన కుటుంబాలు మిగులున్నాయంటే లేదనే చెప్పాలి. అనారోగ్యమైన సమాజము, అనారోగ్యమైన కుటుంబాలు. కానీ ఒక 20-25 సంవత్సరాల క్రితము ఇదే ప్రశ్న అడిగితే ఆరోగ్యవంతమైన సమాజం ఉంది, ఆరోగ్యవంతమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకని ఆరోగ్యవంతమైన సమాజం అనారోగ్యంగా మారిపోయింది? ఎందుకని అనారోగ్యం ఇంత చోటు చేసుకుంది? 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికి ఈ మానవుడు 50-60కి ఎందుకు పడిపోయాడు? ఇక్కడ మానవుడు ఏదో పెద్ద తప్పు చేశాడు. మానవ జీవన విధానంలో ఏదో పెద్ద మార్పు జరిగింది. దాని కారణంగానే పూర్తిగా ఆరోగ్యాన్ని కోల్పోయాం. మానవుడు ఎదుర్కొంటే అతిపెద్ద సమస్య ఇంకేదైనా ఉంది అంటే ఆర్థిక సమస్య, ఆర్థిక సంక్షోభం. ఒకవైపు ఆరోగ్య సమస్యలు, ఇంకోవైపు ఆర్థిక సమస్యలు. నిజంగా కనుక మీరు మంచి లైఫ్ లీడ్ చేద్దాము, ఆరోగ్యవంతమైన కుటుంబం కావాలి, నాకు నా కుటుంబానికి నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం కావాలి అన్నది మీ ఆలోచనే ఉంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ఆర్థికంగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి వ్యాపారం చేయాలి అన్న ఆలోచన కనుక ఉంటే ఈ 2 ప్రశ్నలకి ఒకే సమాధానం. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒక మంచి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్తూ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకున్నటువంటి గొప్ప అవకాశం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. రండి, కలిసి ఆరోగ్యంగా సమాజాన్ని నిర్మిద్దాం, ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్దాం.